అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా సింపుల్ రెసిపీ అండి. మిక్సీలోనే గారెల పిండిని రుబ్బి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూపించిపోతున్నాను. గ్రైండర్ అవసరం లేకుండానే మిక్సీలోనే చాలా ఈజీగా మనం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు గారెలు కానీ చేశారంటే పైన క్రిస్పీగా లోపల దూదిలాగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ రెసిపీ కోసం ముందుగా మినపప్పుని లేదా మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. గ్రైండర్ లేని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో టేస్ట్గా సరిపడినంత సాల్ట్ ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల గారెలు చాలా మెత్తగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. పెద్దగా ఆయిల్ కూడా ఏం తీసుకోవు. తర్వాత ఒక విస్కర్ తీసుకుని ఈ పిండిని ఒక 10 నిమిషాలు బీట్ చేసుకోవాలి. కాకపోతే నేను పని ఈజీగా అయిపోవడం కోసం బీటర్తో 2 నిమిషాలు ఈ విధంగా బీట్ చేసుకుంటున్నాను. బీటర్ లేని వాళ్ళు విస్కర్తో చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు పని ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా నేను బ్రేక్ఫాస్ట్గా గారెలు చేసినప్పుడు ఇలా బీటర్ని వాడతానండి. పని నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా గ్రైండర్లో వేసుకుంటే ఆ గ్రైండర్ కడిగి అదంతా చాలా పెద్ద పనిగా అనిపిస్తుంది. ఇలా విస్కర్ బీటర్తో చేసేసుకుంటే చాలా ఈజీగా గారెల్ని చేసేసుకోవచ్చండి. ఇవి సింపుల్గా వాష్ చేసేసుకోవడమే కదా. గ్రైండర్లో అయితే కొంచెం వాష్ చేసుకోవడం అది టైం పడుతుంది. ఇంకా పిండిని ఇలా బీట్ చేసుకున్నాం కదా. పిండి బీట్ చేయకముందు తక్కువగా అనిపించింది, ఇప్పుడు గ్రైండర్లో వేసినట్టుగానే వచ్చింది కదా. ఇంకా గారెల్ని కవర్పై కాకుండా ఇలా చేత్తో డైరెక్ట్గా వేస్తే బాగా పొంగుతూ షేప్ చాలా బాగా వస్తాయండి. బయట కూడా ఇదే విధంగా వేస్తారు, అందుకే గారెలు షేప్ అయితే చాలా బాగా వస్తాయి. కవర్ పైన నొక్కి చేస్తే గారెలు సరిగ్గా పొంగకుండా వస్తాయి. ఇలా చేత్తో వేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా గారెల షేప్ కూడా చాలా బాగా వస్తాయి. గారెలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి. మిక్సీలో వేసినా కూడా అస్సలు గట్టిగా అనిపించవు. పైన క్రిస్పీగా లోపల దూదిలాగా చాలా టేస్టీగా వస్తాయి. సేమ్ గ్రైండర్లో వేసినట్టుగానే వస్తాయి. బ్రేక్ఫాస్ట్కి కూడా నేను చాలా సింపుల్గా ఇలా గారెల్ని తయారు చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా అయిపోతాయండి. ఇంకా ఇలా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పెద్దగా ఆయిల్ కూడా ఏం తీసుకోవండి. ఇలా బీటర్తో బీట్ చేసుకునేటప్పుడు సోడా కూడా అవసరం లేదండి. కాకపోతే విస్కర్తో చేసుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో సోడాని యాడ్ చేశాను, కానీ నేనైతే సోడా యాడ్ చేయకుండానే గారెల్ని వేస్తూ ఉంటాను. గారెలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఇలా గారెలు కానీ చేశారంటే పని ఈజీ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా గారెల్ని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.